నిన్నెంత ప్రేమిస్తే తన జనితైక పుత్రుని నీ కొరకు అలాగ దారుణంగా బలి చేయడానికి ఇష్టపడ్డాడు. ఊహించు. దుష్టుడు అంటాడు, నిన్ను ఒప్పుకోడు దేవుడు అంటాడు. నువ్వెవటా చెప్పడానికి? ఆ ముక్క ఆయన చెప్పాలి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ, ఆయన వదిలి నేను బతకలేను. ఒకవేళ నేను పాపినని కొట్టి చంపితే చంపని, నేను ఆయన దగ్గరే పడతాను. చంపేస్తే ఆయన చేతుల్లో చస్తాను. ఆయనకు దూరంగా మాత్రం నా వల్ల కాదు, నేను ఆగలేను. హనోకు అనుభవం. హనోకు దేవుని ప్రేమను నమ్మాడు, అందుకు దేవునికి ఇష్టడయ్యాడు. తన 300 సంవత్సరాల నడకలో ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తిని ఉండవచ్చు, నేను తగను అనుకోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మాడు. ఆయన నన్ను ఆమోదిస్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన ప్రేమను నమ్ముతా, సందేహించను అని ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు భంగపడినా, ఎన్నిసార్లు జారిపడినా, ఎన్నిసార్లు తొట్టుపడినా, నిన్ను బలపరిచి నీకు సాధన నేర్పించి నిన్ను నిలబెట్టి ఆ నీకుని నువ్వు నిలబెట్టడానికి ఒక పాత్రగా దేవుడు నిన్ను వాడుకోపోతే అప్పుడు అడుగు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా. సందేహం ఉందా ఎవరికైనా? విశ్వాసం ఉందా? ఏం విశ్వాసం ఉంది? నన్ను నిలబెడతాడన్న విశ్వాసం నాకుందన్న. డౌట్ లేదుగా? పిల్లలు ఇబ్బంది పెట్టవచ్చు, వాళ్ళను తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు. మరి దేవునితో నడిచేవాడు అలాగా కోప్పడకూడదు, అలాగా తిట్టకూడదు, అలా కొట్టకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి. మరి ఈ నియమాలు అక్షరాల హనోకు పాటించి ఉన్నాడా, లేదా ఎప్పుడైనా కోపతాపంలో చెయ్యి జారాడా, నోరు జారాడా అనేది మనం పరిగణలో తీసుకుంటే తప్పకుండా ఆయన జీవితంలో అవి జరిగే ఉండవచ్చు. ఒకవేళ అవి జరగకుండా ఆ దేవునితో పరిచయమైన దగ్గర నుండి చివరికి ఆరోహణమైన దాకా ఏ ఒక్క తప్పు హనోకులో కనబడకపోతే, హనోకు తనంతట తానుగా పరిపూర్ణుడుగా కనబడితే దేవుడు ఖచ్చితంగా రాయించేవాడు. హనోకు ఇంత పద్ధతిగా నడుచుకున్నాడు, ఇంత జాగ్రత్తగా ఉన్నాడు, ఇంత పవిత్రంగా ఉన్నాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, అదిగా ఉన్నాడు అని అయి రాయించేవాడు. కానీ హనోకు విషయంలో అయి రాయించలా. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అంతే, ఇష్టడైపోయాడు అన్నాడు. ఈ ఒక్క మాటనే చూపించాడు, కానీ అతని పర్సనల్ లైఫ్లోని విషయాలన్నీ చూపించలా. ఎందుకు చూపించలేదు అంటే మన కోణంలో ఆయన జీవితంలో కూడా ఎదురు దెబ్బలు తగిలి ఉండవచ్చు. అయితే హనోకు గొప్పతనం ఏంటంటే, ఎన్నిసార్లు తన ఆత్మీయ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని పాదాలనే గట్టిగా హత్తుకున్నాడు. అది ఆయన గొప్పతనం. మన ఆత్మీయ యాత్రలో, మన ప్రయాణంలో కొన్నిసార్లు మనం ఊహించని శోధనల్లో పడతాం. మనం అనుకోము అలా చేయాలని, మనకిష్టం లేదు అలా ప్రవర్తించాలని, అన్ఎక్స్పెక్టెడ్ అలా జరిగింది. ఎప్పుడైతే దేవుడు దుఃఖపడే చర్య మన ద్వారా జరిగిందో వెంటనే దురాత్మలు మనల్ని రౌండ్ చేస్తాయి, సైతాను మనల్ని రౌండ్ చేస్తాడు. రౌండ్ చేసి కొంతమంది మనుషులు ఉంటే మనుషుల్లో దూరతాడు, మనుషులు లేకపోతే మనల్ని ఆలోచనల చేత ప్రభావితం చేయడానికి పూనుకుంటాడు. బాగా వినండి, ఒక ముఖ్య సంగతి చెప్తున్నా. పక్కన మన తప్పు నెరిగిన మనుషులు ఉంటే వాళ్ళల్లోకి ప్రవేశించి, ఇప్పుడు ఉదాహరణకి భార్య రెచ్చగొట్టింది, ఇతడు భక్తిపరుడు, కోపం వచ్చింది, ఏదో ఒక మాట అన్నాడు, లేదా చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టాడు. తర్వాత బయలుదేరి కోటానికి బైబిల్ తీసుకున్నాడు. భార్య ఏమంటదండి? భక్తుడు, మహాభక్తుడు బయలుదేరాడు, నీలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అసలు నీ ప్రార్థన వింటాడా దేవుడు? అసలు దేవుడు ముందు నువ్వు ఒక వేషధారివి, చేసిందంతా చేసి మళ్ళీ తగుదనమ్మా అని పోతున్నావా దేవుని దగ్గరికి? సిగ్గులేదు? అసలు బైబిల్ గ్రంథం ఎట్లా పట్టుకోబుద్ధి అవుతుంది నీకు? పరిశుద్ధ గ్రంథం ఎట్లా పట్టుకుంటున్నావు? నువ్వు చేసిందేమిటి? ఏం ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తావు?
అని భార్య అనొచ్చు, భర్త అనొచ్చు, పిల్లలు అనొచ్చు, తల్లులు అనొచ్చు. లేదా పక్క వాళ్ళతో గొడవ అయితే వాళ్ళు కూడా అనొచ్చు. నువ్వు బైబిల్ తీసుకుని వెళ్తుంటే ఈ ముసుగులకి ఈ వేషాలకి ఏం తక్కువ లేదు, భక్తులు బయలుదేరిపోతూ ఉంటారు, చేసే అన్ని చేసి అని వేస్తారు మాటలు. స్తోత్రం అనరా? పక్కాళ్ళతో గొడవ అయింది, ఆ గొడవ అయిపోయింది, బైబిల్ తీసుకొని ఏదో మనం బయలుదేరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎత్తిడిస్తారు. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు అన్నది నిజమే, దేవుడు పరిశుద్ధుడు, మనమేమో తేడా పడ్డాం. వాళ్ళు అన్నది మంచి మాటే, కరెక్టే, నిజమే, అబద్ధం కాదు అది. ఏ మాట? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నువ్వు పాపివై ఉన్నావు, ఏ ముఖం పెట్టుకొని ఆయన దగ్గరికి వెళతావు? ఏ ముఖంబు తోడవత్తును అని భక్తుడు ఒక ఆయన పాట రాశాడు. ఏ ముఖం పెట్టుకొని వచ్చేదయ్యా ఇంత బుద్ధిహీనుణ్ణి, ఇంత బలహీనురాల్ని అని ఒక ఆయన పాట రాశాడు, వెనకటి పెద్ద ఆయన. అసలు ఏ ముఖం పెట్టుకొని రావాలంటే ఏ ముఖం పెట్టుకొని పోతావని అని ఎవరు అన్నారు? ఈయనతో ఎవరు అన్నారు? శత్రువు ఆ ఆలోచన అతనిలో పుట్టించాడు. సిగ్గులేదు అసలు ఇంత దరిద్రపు క్యారెక్టర్ పెట్టుకొని, ఇంత బలహీనురాలు అయి ఉండి తగుదునమ్మా అని పోతున్నావా దేవుని ముందుకి? సిగ్గులేదు అని నీ మనస్సాక్షిని వాడు ప్రేరేపిస్తాడు, మనుషులు ప్రేరేపిస్తారు. అప్పుడు హనోకు ఏమంటాడో తెలుసా? హనోకు, నన్ను ఈ ప్రశ్న అడగటానికి మీకేం అధికారం ఉన్నది? నన్ను ఈ మాట అడగటానికి నీకేం సంబంధం ఉంది? నీకేం అధికారం ఉంది? ఒరే సైతాన్, ఓ దురాత్మలారా, నాకు ఇట్టి ఆలోచనలు పుట్టిస్తున్నారు, నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు, మీకేం అధికారం ఉంది? అడిగితే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావురా సిగ్గులేనోడా అని అడిగితే, నన్ను ప్రేమించి సృష్టించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు అడగాలి, నన్ను పోషిస్తున్నవాడు అడగాలి. అంతే కదా? బయటవాడు ఎవడన్నా వచ్చి మన స్త్రీతో పెత్తనం చేసేటట్టు మాట్లాడుతున్నాడు అనుకో, ఆమె ఏమంటది? నువ్వెవడు రా నన్ను కంట్రోల్ చేయటానికి? నువ్వెవడు అసలు అంటే ఆ అధికారం తన భర్తకే, ఇంకెవడు కంట్రోల్ చేయటానికి లేదు. అలాగే నన్ను అన్నా, తన్నినా, తిట్టినా, పొమ్మని నెట్టినా ఆయన చేయాలి. మీరెవరు? ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు, సిగ్గులేదు అంటే అడగటానికి నువ్వెవరివి? సిగ్గు ఉందో లేదో ఆయన దగ్గరే తేల్చుకుంటాను. భక్తుడు ఏం పాడాడు? ఏ ముఖంబు తోడవత్తును అని కదా పాడాడు. దేవుడు అంటాడు నీ ముఖంతోనే రాయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ముఖం పెట్టుకొని వచ్చేది? నీ ముఖమే పెట్టుకొని రా, ఇంకొక ముఖమేమో అవసరం లేదు. నేను దేవుని ప్రేమను నమ్ముచున్నాను, క్షమించే విశాల హృదయం నా దేవునికి ఉంది. నా పొరపాటును అర్థం చేసుకొని మన్నించి, పోనీ బేట క్షమిస్తున్నాను, ఇంకొక మారు చేయొద్దు అని నన్ను దీవించే విశాలమైన మనసు నా తండ్రికి ఉంది. అందుకనే బరితెకించి చెట్ట తయారయ్యారు అని కాదు. పాపము నిండిన జగతిలో, సమాజంలో నేను బ్రతుకుతున్నాను. ఆ పాప ఆకర్షణకు లోనైన నా దేహములో నేను బ్రతికీడుస్తున్నాను. నాకుగా ఇష్టము లేదు, కానీ నన్ను చుట్టుముడుతున్న శోధనల వలన ఎక్కడో చోట, ఏదో సందర్భంలో ఎక్కడో చోట నేను బలహీనపడుతున్నాను. అలా పడకుండా నిలవడానికి నా వంతు నేను కృషి చేస్తున్నా, ఇది దేవుడికి తెలుసు. నా వంతు నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇది దేవుడు చూస్తున్నాడు. ఎంత తప్పించుకుందామని ప్రయత్నం చేసి జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో చోట జారి పడుతున్నా, ఇది నా దేవునికి తెలియదా? నా బిడ్డ పోరాడుతున్నాడా లేదా?
పోరాడుతుందా లేదా అనేది నా దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడు. సైకిల్ తొక్కటానికి ప్రయత్నం మానుకుంటే బాధపడతాడు తండ్రి. తొక్కేదానిలో కింద పడ్డా ఫీల్ అవుతాడా? సైకిల్ తొక్కటం నేర్చుకుంటూ కింద పడ్డాడు అనుకో, పరిగెత్తుకుంటూ పోయి లాగి పటాపటా కొట్టి సిగ్గులేనోడా, దరిద్రుడా అంటాడా? ఏమంటాడు? నవ్వుతాడు. కింద పడి ఈడు ఏడుస్తూ ఉంటే ఆయన నవ్వుతాడు. ఇంకా నా వల్ల కాదు అని ఆయన అంటా ఉంటే, ఒరే ఎంత పిచ్చోడిరా నువ్వు అంటే, 1-2 సార్లు పడితే ఇంకా కూర్చొని ఏడుస్తావా? అట్లా ఏడిస్తే ఇంకా ఇంక నేను తొక్కను అంటే నీ బ్రతుకులో సైకిల్ రాదురా నీకు. లే ఎచ్చా మొహం లే, చెయ్యి పట్టి వెన్ను తట్టి ఆలోచన చెప్పి నిలబెట్టి మరలా ప్రయత్నించంటాడు. అది తండ్రి మనస్సు. మరలా ప్రయత్నించు. నేను గమనిస్తానే ఉన్నా, నువ్వు సైకిల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలో బలహీనపడ్డావు, అయినా మానొద్దు, మళ్ళా మొదలుపెట్టు. కొంతమంది నన్ను అడుగుతారు, అన్నా ఒక బలహీనత ఉంది, మానలేకపోతున్నానన్నా ఎలా మానాలన్నా అంటే, నేను ఒకసారి అడిగాను, మానలేకపోతున్నానంటే మానటానికి ట్రై చేస్తున్నావా అన్నాను. ప్రయత్నం చేస్తానే ఉన్నానన్నా అన్నది. అట్లయితే ఖచ్చితంగా మానుకుంటావు పో అన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కృషి చేస్తున్నావు, నీ వంతు. మానటానికి అంటే నువ్వు చేసేది తప్పని తెలుస్తుంది, నీకు అసహ్యం కలుగుతుంది, ఆ మనస్సాక్షి గద్దిస్తుంది, ఆత్మ గద్దింపు పొందుతున్నావు, ఇష్టం లేదు నీకు, నీ వంతుగా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇదంతా దేవుడు కనిపెడతాడు. అసలు ప్రయత్నం అనేది వీడి దగ్గర ఉందా, ఈమె దగ్గర ఉందా, లేకపోతే రాజీ పడిపోతున్నాడా, తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూస్తాడు. ప్రయత్నం అంటూ ఉంది అంటే ఇక దాన్ని దేవుడు నువ్వు గెలిచినట్టుగానే తీసుకుంటాడు. ప్రయత్నం మానేసి ఇక మన వల్ల కాదు అని రాజీ పడ్డావు అనుకో, అప్పుడు ఇక ఓడిపోయిన లెక్కలో వేస్తాడు. అంటే తొక్కటం ఆపేసి ఇక నేను తొక్కను, నాకు రాదు అన్నట్టు అన్నమాట. ఇక వాడు జన్మలో సైకిల్ తొక్కడు. ఆశ ఉంది, కింద పడుతున్నాడు, నిరాశ వస్తుంది. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? లే మళ్ళీ ట్రై చేయి. ఇప్పటికి 3 సార్లు పడ్డా, అరే ఇంకా 30 సార్లు పడితేనేవిరా, పడితేనే అనుభవం వచ్చిందిలే, మొదలుపెట్ట మళ్ళా అని మళ్ళా తొక్కిస్తాడు. అలా తొక్కగా చివరికి ఒకరోజు నువ్వు నిలబట్టమే కాదు, ముందు ఒకడిని వెనకొకడిని కూర్చోబెట్టుకుని కూడా తొక్కగలుగుతావు. గట్టిగా కొట్టు. ఎవరైనా పరధ్యానంగా ఉంటే లైన్లోకి వస్తారు, అందుకని కొట్టేదేదో గట్టిగా పెటా కొట్టండి, లేకపోతే మౌనంగా కూర్చోండి. స్తోత్రం. ఫస్ట్ వాడు దొక్కటమే కష్టం, అసలు వాడు సైకిల్ని నిలబెట్టడమే కష్టం. ఎన్నోసార్లు పడతాడు. ఒకసారి ఒక హాస్యం చెప్తాను మీకు. నేను సైకిల్ నేర్చుకుంటున్నా కొత్త, అది నాకు. మావాడు ఒక 2-3 సార్లు చూపించాడు, ఇక పోయాడు, నేను తొక్కట్లేదని. సరే ఇక నేనే సొంతంగా నేర్చుకోవాలని ప్రయత్నం పూనాను. మరి మావాడు దొక్కుతుంటే నేను దొక్కలేకపోతున్నా, ఫీలింగ్గా. అందుకని పెడల మీద కాలేసి తొక్కుతుంటేనేమో అవి చూసుకొని సరిపోతుంది, హ్యాండిల్ ఎటుపోతుందో చూడట్లా. హ్యాండిల్కి వెళ్ళి చూసుకుంటేనేమో కింద పెడల మీద నుంచి కాలు జారిపోతుంది. ఆ పెడలు వచ్చి కాలు కొట్టుకొని దెబ్బ తగులుతుంది, నొప్పి పడుతుంది. పెడలకి వెళ్ళి కొత్తవాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఎటు చూస్తాడు? ఈ పెడలకి వెళ్ళి చూస్తుంటాడు, ఎందుకంటే కాలు అక్కడే ఉందా, ఎటన్నా పోయిందా. అవునా? ఈ పెడలకి వెళ్ళి చూస్తే హ్యాండిల్ ఎటో పోతుంటుంది. అందుకని నేను ఒక ఐడియా చేశా. మా హైవే రోడ్డు బాగా ఎత్తు ఉంటుంది, మా బజార్ ఉంది, పొడవు బజారు. ఆ హైవే రోడ్డు ఎత్తు, అక్కడ నుంచి మెరక పోసారు ఇట్లాగా, అక్కడ నుంచి బళ్ళు దిగి రావటానికి స్లోపుగా అది మెరక పోసారు. నేను హైవే మీదకి వెళ్ళా సైకిల్ తీసుకొని.
ఇప్పుడు మనం తొక్కే అవసరం ఉండదు. జస్ట్ పెడల మీద అలా కాళ్ళు పెట్టి ఇలా పట్టుకుంటే చాలు, అదే పోతుంటుంది. చూసారా ఆవిడ? బాగుంది కదా. పాపం ఒక ఆయన ఆ బజార్లో పక్షవాతం వచ్చి సాయంత్రం 6 ఈ పని చేసింది. నేను రోడ్డు మీద మంచం వేశారు, ఇంట్లో ఒక్క పోస్తుందని ఆయనకి. ఆ రోడ్డు మీదే వేశారు మంచం. నేనేంది ఇక ఈ దెబ్బతో నాకు సైకిల్ వచ్చేసిందా హో అని చెప్పని అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక సైకిల్ ఎక్కాను, 2 పెడల మీద కాలు వేసాను, హ్యాండిల్ పట్టుకున్నాను, ఇక బ్రేకులు వదిలాను. అది ఇట్టుంటుంది. ఇక శరవేగంతో నేను తొక్కకుండా వెళ్ళిపోతుంది సైకిల్. నేను కింద పడకుండా ఈ బ్యాలెన్స్ చూసుకుంటున్నా. అబ్బో బాగానే పోతున్నాను, నేను కింద పడట్లేదు, బ్యాలెన్స్ బాగానే కుదిరిందని ఈ సంబడంలో ఉన్నా. ఇక అది పోయి రయ్యమని పోయి పాప ఆ మంచంలో పండుకున్నాడు ఆయన, పక్షవాతం వచ్చి. పొయ్యి 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 పోయి పెటామని కొట్టి ఆయన్ని. ఆ మంచానికి తగిలి ఎగిరి పడ్డాడు ఆయన. పడి వామ్మో అన్నాడు, నన్ను చంపాడు. నేను కూడా కింద పడ్డా. మరి అది అక్కడ బ్యాలెన్స్ కాల. ఇప్పుడు రోడ్డుకు ఏదన్నా అడ్డు వస్తే పక్కకి ఎలా తిప్పాలో తెలియదు, ఇలాగ పట్టుకొని పోతున్నా. సరిగ్గా మంచం అందుబాటులోకి వచ్చింది, అది కూడా ఆయన తల సరిగ్గా ఉంది. అయితే దేవుడి దయ వల్ల మంచంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. అది విడిగా కానీ కూర్చున్నట్టయితే ఇక అప్పటితో వెళ్ళిపోయేవాడు. ఇక వాళ్ళందరూ నన్ను లేపి, సైకిల్ లేపి, ఎవరని చూస్తే ఫలానా వాళ్ళ అబ్బాయి. ఎవడరా నువ్వు, బుద్ధి లేదా పిల్లోడిని బాబా అని పంపించారు. పాపం ముసలివాడిని చిన్నగా లోపలికి తీసుకెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చాలా అవమానం అనిపించి ఇంకా సైకిల్ తగ్గకూడదు అనిపించింది. మళ్ళీ మావాడు దొక్కుతా కనపడుతున్నాడు. అంత కాకపోతే ఈసారి బజార్లో కాదు కానీ ఇంకో దగ్గర చూసుకుందామని ఇంకో దగ్గర చిన్న సైకిల్ తీసుకున్నా. చిన్న సైకిల్ తీసుకొని దాని మీద వెనక కూర్చొని హ్యాండిల్ పట్టుకొని తొక్కడానికి చిన్నగా ప్రయత్నం చేసి మొత్తం మీద ఎట్టకేలకు సైకిల్ నేర్చుకున్నా. సైకిల్ మొదట తాను దాన్ని నిలపటమే కష్టం, తను దాని మీద సింగిల్గా నడపటమే కష్టం. కానీ కొద్ది కాలం సాధన తర్వాత, బాగా వినాలి, కొద్ది కాలం సాధన తర్వాత తానొక్కడే కాదు అనేక మందిని ఎక్కించుకొని తొక్కగలిగేంత స్థాయిలోకి వెళ్ళిపోతాడు ఒక మనిషి. అనేక మందిని అంటే 100 మందిని ఎక్కించుకోవడానికి కాదు, తడవకిద్దరిని ఎంతమందినైనా చేరవేయగలుగుతాడా లేదా? అదే సాధన మానేస్తే ఇక వాడిని ఒకటి ఎక్కించుకొని పోవాల్సి వచ్చింది. అవునా? వాడిని ఒకటి ఎక్కించుకొని పోవాల్సి వచ్చింది. అదే పడతానో లెగుస్తానో ఆయన యందే విశ్వాసం ఉంచి ఆయన పాదాలే పట్టుకొని పెనుగులాడితే ఒకనాటికి నువ్వు నిలబడతావు, ఖాయమిది. చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు. అస్సలు నీకు డౌటే అక్కర్లేదు, నా వల్ల కాదేమో, నిలవలేనేమో, నేను తేడా పడతానేమో, వీక్ అవుతున్నాను, అది ఇదని సైకిల్ కానీ తొక్కడం చేతగానోడు ఆడబడేసి కింద కూర్చొని ఏడిసినట్టు ఏడవ్వా. దేవుడు అసలు నిన్ను అలాగ అనడు. దద్దమ్మ సిగ్గు లేదా అట్ట ఇట్ట అనడు. వెన్ను దడతాడులే పెట్టాలే, జారిపడ్డాం, హ్యాండిల్ చూసుకో, ఇట్లా చెయ్యి అని చెప్పని సలహాలు చెప్పి మళ్ళా లైన్లో పెడతాడు. ఇది నమ్మాలి మనం. కానీ దేవుణ్ణి అలా నమ్మకుండా సైతానుగాడు శోధిస్తాడు. ఏ మొహం పెట్టుకొని పోతావు అంటే పురుషోత్తం గారు పాడినట్టు పాడాలి. ఏ మొహమే ఉంది? నా మొహమే. మసిబొగ్గువలే నా మానసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. మసిబొగ్గువలే నా మానసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. హసితమగు ప్రతి నాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను.
హసితమగు ప్రతిడాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను నసువులిడు నీ రక్తమేయని మసలకిపుడు సిలువనిదెగని ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యము గాని పాపములన్నీ మోపుగ వీపుపై బడి యునవిదే నడలేక తొట్టిల్లు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. దేవునికి మహిమ. ఏమని చెబుతున్నాడండి? ఎన్న సఖ్యము గాని పాపములన్నీ మోపుగా వీపు పైబడి ఉన్నవి ఇదే నడలేక తొట్టిల్లు చున్నవాడను నన్ను దయగను. నేను ఎలాగున్నానో అలాగే నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను కనికరించు, నీ రక్తముతో నన్ను గడుగయ్యా అని ఆ మహానుభావుడు ఏడ్చి పాడాడు. అది విశ్వాసం ఉంచుట. సైతాను మాటల మీద నమ్మకం ఉంచి దేవుడికి దూరం అయితే అవిశ్వాస లెక్కలోకి వెళ్ళిపోతా, అంటే దేవుని ప్రేమను నీవు సందేహించినట్లు అవుతుంది. దేవుని విశ్వసించటం అంటే ఆయన కార్యాలు చేసే శక్తిని విశ్వసించటం మాత్రమే కాదు, ఆయన ఇచ్చే రక్షణ విషయమై మాత్రమే విశ్వసించుట కాదు. అసలు ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ముందు నువ్వు అది నమ్మాలి. దేవుడు నన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు. నేనంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే చచ్చిపోయేంత ప్రేమ. చచ్చిపోయేంత కాదు, చచ్చిపోయినంత ప్రేమ. ఇంతగా నన్ను ప్రేమించే నా తండ్రి నన్ను అర్థం చేసుకోడా? నిశ్చయంగా నన్ను అర్థం చేసుకోగలడు. నా మట్టుకు నేను ప్రయత్నిస్తున్నాను, పోరాడుతున్నాను. పాపమును అసహించుకొని దాని జోలి ఏమీ ఇక లేకుండా నేను పోరాడుతున్నాను. ఆయనను నన్ను అంటుతుంది గనుక నేను సైతాను స్వరానికి రెస్పెక్ట్ ఇవ్వను. ఎందుకంటే వాడు నన్ను దేవుడి నుంచి దూరం చేయటానికి మాట్లాడతాడు. మంచి మాటల్లా కనపడే దూరం చేసే మాటలై ఆ పరిశుద్ధుని దగ్గరికి, ఆ పవిత్రుని దగ్గరికి, అంత ప్రేమమైన దగ్గరికి, ఇంత పాపి విను బాబా ఎంత కరెక్ట్గా ఉందో చూడు. ఎట్లా పోతావు అంటే నువ్వెవరివి నాయన, నీకేం సంబంధం? ఇవన్నీ ఆయన అనమను, నన్ను నా దేవుణ్ణి అనమను, అప్పుడు మానుకుంటాను నేను. ఒరే, ఇంత పరిశుద్ధుణ్ణి, ఇంత పవిత్రుణ్ణి, ఇంత నీతిమంతుణ్ణి నా దగ్గరికి సిగ్గు లేదంటరా వచ్చావు అని ఆయన అనమను, అప్పుడు ఆగుతా. నువ్వెవడివిరా నాకు చెప్పటానికి? ఏ మనుషునితో అయినా సరే అదే చెప్పాలి. నువ్వెవరివి నన్ను ఆగమనటానికి? నా దేవుడు నన్ను అంటే అప్పుడు ఆగుతా. కానీ ఆయన అనడం, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయనన్నాడు. నువ్వు కింద పడి కూడా మళ్ళా పోయి ఆయన దగ్గర కూర్చున్నావు అంటే ఆయనకి ఏం అర్థమవుతుంది? పాపం వీడి వంతు వీడు ప్రయత్నం చేస్తున్నాడు, పాపం బలహీన పడ్డాడు, అయినప్పటికీ నా ప్రేమను నమ్మాడు, నేను క్షమిస్తానని నమ్మాడు, మళ్ళీ అవకాశం ఇస్తానని నమ్మాడు, అందుకే నా దగ్గరకు వచ్చాడు. పోన్రా బాబు, ఇంక చేయకు, జాగ్రత్తగా చేయి, మళ్ళా సాధన చేయి, మళ్ళా ప్రయత్నం చేయి. నీకు ఈ కారణాల చేత చిక్కుపడుతున్నావురా, అలా ఆ సమయం ఇయ్యకురా బాబు, తప్పించుకోరయ్యా, తప్పించుకోమ్మా, ఆ స్పాట్లోకి వెళ్ళకు. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు శోధించబడుతున్నావు, వెళ్ళొద్దు, ఆ వాతావరణం ఏర్పరచుకోకుండా జాగ్రత్త పడు అని చెప్పి, బుద్ధి చెప్పి, మళ్ళీ సలహా చెప్పి పంపిస్తాడు. అంతేగాని ఛీ పో అనే కఠినాత్ముడు నా దేవుడు కాడు అని హనోకు నమ్మాడు. అది దేవునికి ఇష్టమైంది. తప్పిపోయిన కుమారుడు డబ్బులన్నీ తీసుకెళ్ళి వేశ్యలతో తగలబెట్టి, పనికిమాలిన వ్యాపారాలన్నీ చేసి, దుర్వ్యాపారాలు చేసి, దరిద్ర కొట్టు స్నేహాలతో తిరిగి అన్ని నాశనం చేసి ఇంటికి వస్తున్నాడు. తండ్రి ఏమనాలి? ఆ వెధవ వస్తున్నాడు, నా గడప తొక్కటానికి వీల్లేదు, పండి వాడి ముఖం కూడా చూడండి అని చెప్పండి. దరిద్రుడు
కష్టార్జితం అంతా తీసుకెళ్ళి నాశనం చేసి వచ్చాడు. సిగ్గు లేకుండా భిక్షగాడి గెటప్ వేసుకొని వస్తున్నాడు. వెధవ, నా నుండి దూరం అయితే ఎవడి బతుకైనా అంతే. పొమ్మనో ఆ వెధవని, దరిద్రుణ్ణి, అడి ముఖం కూడా నేను చూడను, పొమ్మనో అని చెప్పాడా? అలా చూపిస్తాడు సైతానగాడు మనకి. దేవుణ్ణి అలా చూపిస్తాడు సైతానగాడు. దేవుణ్ణి మనకు అలా చూపించడానికి ట్రై చేస్తాడు. అట్లా చూడొద్దు. మరేం చేశాడు తండ్రి? అరే వాళ్ళంత దూరంలో ఉండగా పని వాళ్ళు గుర్తుపట్టలేదు, బజారోళ్ళు గుర్తుపట్టలేదు, ఎవరు కనుగొనలేదు. అల్లంత దూరంలో ఉండగానే దిగ్గున లేచి ఆనందంగా కళ్ళు వెలిగిపోయినాయి. పెద్దవాడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పనివాళ్ళు వెంటబడ్డారు. అయ్యగారు పడిపోతారు, ఏమిటి ఈ ఆనందం, ఏమిటి ఈ పరుగేమిటి అంటే చెప్పట్లా, పరిగెత్తుతూనే ఉన్నాడు. అన్నీ నష్టపుచ్చి తగలబెట్టి పాడుపాడైపోయి భిక్షగాళ్ళలాగా అయిపోయి వచ్చిన కొడుకును చూసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి అమాంతం కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు ఆ పిచ్చి తండ్రి. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? పందుల దొడ్డిలో నుంచి వచ్చాడు. అసహ్యమైన స్థలంలో నుంచి వచ్చాడు. స్నానపానాదులు లేవు, చీలికలు పేలికలైన వస్త్రాలు, తలకు నూనె లేదు, జుట్టు పెరిగి గడ్డం పెరిగి పిచ్చివాళ్ళలాగా వచ్చాడు. అతన్ని ఎవరూ గుర్తుపట్టలేదు. నాన్న గుర్తుపట్టాడు. గుర్తుపట్టి తను పడేది కూడా కానకుండా పరిగెత్తుకొని పోయి దుర్గంధపూరితంగా ఉన్న ఆ కొడుకు మీద పడి గట్టిగా హత్తుకొని, ఎన్నాళ్ళగా కనిపించావురా అని ముద్దులు పెట్టుకుంటున్నాడు ఆ తండ్రి. ప్రేమ గల తండ్రి. హల్లెలూయా. మన పరలోక తండ్రి కూడా అలాంటి వాడే. నిన్నెంత ప్రేమిస్తే తనకిష్టమైన అద్వితీయ కుమారుని నీ కొరకు బలిగా అర్పించాడు. ఊహించు. నిన్నెంత ప్రేమిస్తే తన జనితైక పుత్రుని నీ కొరకు అలాగ దారుణంగా బలి చేయడానికి ఇష్టపడ్డాడు. ఊహించు. దుష్టుడు అంటాడు, నిన్ను ఒప్పుకోడు దేవుడు అంటాడు. నువ్వెవటో చెప్పటానికి ఆ ముక్క ఆయన చెప్పాలి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ, ఆయన వదిలి నేను బతకలేను. ఒకవేళ నేను పాపినని కొట్టి చంపితే చంపని, నేను ఆయన దగ్గరే పడతాను. చంపేస్తే ఆయన చేతుల్లో చస్తాను. ఆయనకు దూరంగా మాత్రం నా వల్ల కాదు, నేను ఆగలేను. హనోకు అనుభవం. హనోకు దేవుని ప్రేమను నమ్మాడు, అందుకు దేవునికి ఇష్టడయ్యాడు. తన 300 సంవత్సరాల నడకలో ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తిని ఉండవచ్చు, నేను తగను అనుకోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మాడు. ఆయన నన్ను ఆమోదిస్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన ప్రేమను నమ్ముతా, సందేహించను అని ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు భంగపడినా, ఎన్నిసార్లు జారిపడినా, ఎన్నిసార్లు తొట్టుపడినా దేవుని పాదాలు పట్టుకొని వదల్లా. దేవుడు కనికరించి పాపం నిండిన ఈ సమాజంలో పాపానికి దూరంగా బ్రతకటం ఎలాగో హనోకుకు నేర్పించుకున్నాడు. ఈరోజు ఒకప్పుడు చాలా బలహీనుడివి నువ్వు, చాలా బలహీనురాలి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చాలా బలహీనులు ఒకప్పుడు. మీరు చాలా, మీకు తెలుసు మీ జీవితం గతాన్ని ఊహించండి. కానీ ఈరోజు సాధన మొదలుపెట్టావు, కొద్దిగా సంవత్సరాలు అయింది, కొన్ని కాలం అయింది. నెలలోళ్ళు ఉన్నారు, సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. మార్పు రాలేదా? చిన్న చిన్నగా సైకిల్ దొక్కటం రావట్లేదా? కొంచెం మెరుగుపడింది. ఇంకా కొద్దిగా ఆగండి, ఇంకొద్దిగా ఆగండి, ఇంకా నిలబడతారు. ఇంకా ఎక్కడెక్కడ వీక్ అయినారో అక్కడ కూడా నిలబడతారు. నేర్పుకుంటాడు దేవుడు నీకు. నీ అంతటా నువ్వు సైకిల్ దొక్కేటట్టు చేస్తాడు ఆయన. అంతేకాదు, నీ అంతటా నువ్వు నిలిచి సైకిల్ తొక్కటమే కాదు, నువ్వు మరికొంతమందిని నడిపించగలిగేంత శక్తిలోనికి నేను తీసుకొస్తాడు ఆయన. మరికొంతమందిని నువ్వు ప్రభావితం చేసేటట్టు ఆయన శక్తి నీకు అనుగ్రహించి నిన్ను అలాగ రెడీ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నిలవటమే కష్టం అనిపిస్తుంది కదా, నిన్ను బలపరిచి నీకు సాధన నేర్పించి
నిన్ను నిలబెట్టి అనేకుల్ని నువ్వు నిలబెట్టడానికి ఒక పాత్రగా దేవుడు నిన్ను వాడుకోపోతే అప్పుడు అడుగు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా. సందేహం ఉందా ఎవరికైనా? విశ్వాసం ఉందా? ఏం విశ్వాసం ఉంది? నన్ను నిలబెడతాడన్న విశ్వాసం నాకుందన్న. డౌట్ లేదుగా? ఆలోచనల్లో, చేతల్లో, క్రియల్లో ఎక్కడన్నా తొట్టుపడిన అనుభవాలు నీ జీవితంలో చూపితే అవకాశం ఉన్నంత వరకు వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే అదొక మానసిక క్షోభ. తొట్టుపడి దేవుడు కనికరిస్తాడు, దేవుని వైపు మళ్ళుకోవచ్చని తొట్టుపడటానికి ప్రయత్నిస్తే మానసికంగా, శారీరకంగా గుల్ల అయిపోతావు. అందుకని ఆ గతి నీకు పట్టకుండా ముందే పాపాలకు దూరంగా జాగ్రత్తగా ఉండటానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యి. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా దుష్టుడు నిన్ను శోధిస్తే నువ్వు దేవుని వైపు మళ్ళుకునే విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచమని మాత్రం చెప్తున్నాను నేను. ప్రియులారా, ఈ విషయాలు ఒక్కటే కాదండి, ఇంకా చాలా సంగతుల్లో మనం హనోకు వలె దేవుని మీద ఆధారపడాలి. ఇందాక చెప్పాను, డ్రైవర్ సీట్లో నువ్వు కూర్చొని ఇప్పటిదాకా బ్రతుకు నడిపావు, అది ఖాళీ చేసి దేవునికి ఆ స్థానం ఇవ్వు. 65 సంవత్సరాల వయసు వచ్చిందాకా హనోకు బండిలో హనోకే డ్రైవరు. 65 ఏళ్ళు వచ్చిన తరువాత దేవుణ్ణి గుర్తెరిగాడు. తన ఓన్ డ్రైవింగ్లో ఎంత దరిద్రం ఉందో గుర్తెరిగి డ్రైవింగ్ సీట్ ఖాళీ చేసి హనోకు ప్రభువుకి ఇచ్చాడు. నువ్వు కూర్చొని నడిపించు ప్రభువా అని. దేవుడు ఎప్పుడైతే హనోకు జీవితాన్ని నడపటం మొదలుపెట్టి దేవుడు జోక్యం చేసుకున్నాడో సుదీర్ఘ కాలం ఇక హనోకు జర్నీ బ్రేక్ అవ్వలేదు. గమ్యానికి దేవుడు చేర్చాడు, నిత్య జీవ గమ్యానికి. ఓకే, నమ్మాలి ఆయన నాయకత్వాన్ని. నేను ఆయన మీద ఆనుకుంటాను, ఆయన చెప్పినట్లెల్లా నడుస్తాను, చివరికి నేను ఆయన ఆశించిన గమ్యానికి చేరతాను. నాకు నమ్మకం ఉంది. కొంతమంది దేవుణ్ణి కూడా కావాలనుకుంటారు, కారు ఎక్కించుకుంటారు దేవుణ్ణి కూడా, వినండి. కానీ డ్రైవర్ సీట్లో వాళ్ళే కూర్చొని పక్కన సీటు దేవుడికి ఇస్తారు. అంటే సగం అది సగం అందే. పూర్తిగా లోబడరు, పూర్తిగా స్టీరింగ్ ఆయనకి అప్పచెప్పి వీళ్ళు పక్కన కూర్చోడానికి ఇష్టపడరు. సీట్లో వీళ్ళు కూర్చొని వీళ్ళు నడుపుకుంటా పక్కన ఆయన సలహాలు అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏం చేద్దాం దేవా అని. ఇంకా నన్ను అడిగేదే ఉందిరా, నువ్వే నడుపుకుంటున్నావుగా, పో నీ ఇష్టం వచ్చినట్టు అంట. కొన్నిటికి మాత్రం దేవుడు, కొన్నిటికి మాత్రం వాళ్ళకు అనుకూలంగా. నో, నా బ్రతుకు బండిని నేను పూర్తిగా దేవుని చేతికి అప్పగించినప్పుడు బాగుపడ్డాను నేను. నా మట్టుకు నా జీవితం చెబుతున్నాను నేను. పూర్తిగా ఆయన నడిపింపుకి అప్పచెప్పుకొని ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడుపుకుంటూ ఆయన సలహాని పాటిస్తూ ఇక ఆయనే డ్రైవర్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. అందుకే నాకు ఇంత కృప లభించిందని నేను అనుకుంటాను. ఆయన నన్ను నడుపుచుండుటను బట్టియే నా బ్రతుకు పరిమళించింది. హల్లెలూయా. మీకు కూడా పరిమళించిన జీవితం కావాలి అంటే స్వచ్ఛందంగా మీ బ్రతుకు బండి స్టీరింగ్ని యేసయ్య చేతికి అప్పచెప్పండి. ఏంటి ఆయనకి అప్పచెప్పావంటే, నడిపిస్తాడు నా దేవుడు అని పాడండి. పాడుతున్నారా? వామ్మో. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట భయపడిన, అడుగులు తడబడిన,
అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసిన నిందలేనను తీసిన అంధకారమే దారి మోసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం